ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఒక్కసారి మీరందరూ కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2019లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ అనే ఒక సంస్థను గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఫామ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సంస్థను వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్గా కూడా పేరు మార్చడం జరిగింది. వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో 3300 ఎకరాల భూ కేటాయింపు జరిగింది. ఇది ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. ఈ సంస్థ పేరుతో 3300 ఎకరాల భూ కేటాయింపు జరిగింది ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ ప్రైవేట్ యాజమాన్యము, ఒక బలమైన ప్రైవేట్ యాజమాన్యం ముందుకు వస్తేనే ఉక్కు పరిశ్రమ నిర్మించడం పూర్తిగా సాధ్యమవుతుంది. మనం ప్రభుత్వం నుంచి డబ్బులు పెట్టి వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలంటే ఎంతో కాలం పడుతుంది. అంత ఆర్థికంగా ప్రభుత్వం అంత భారం కూడా మోసే పరిస్థితి ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తానే స్వయంగా టాటా వంటి సంస్థలతో, ఎస్ఆర్ స్టీల్స్ వంటి సంస్థలతో, జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్స్ వంటి సంస్థలతో ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారే సంప్రదింపులు జరిపి జేఎస్డబ్ల్యూ స్టీల్స్ సంస్థను ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 21, 2022 మరి జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వారికి సంబంధించి ఉక్కు పరిశ్రమ నిర్మాణం వారి పేరుతో జీవో నెంబర్ 87 కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవోలో చాలా స్పష్టంగా జేఎస్డబ్ల్యూ స్టీల్స్కు సంబంధించి వాళ్ళు ఏమేమి ఇన్సెంటివ్స్ అడిగినారు, అదేవిధంగా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ముందుకు వచ్చి ఏమేమి ఇన్సెంటివ్స్ వీళ్ళకి ఇచ్చింది, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ 2022 డిసెంబర్ 21 యాదృచ్ఛికంగా జగనన్న పుట్టినరోజు కూడా అదే రోజు. మరి ఆ రోజు ఇష్యూ చేసిన ఈ జీవో చాలా స్పష్టంగా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వారికి దాదాపు 1100 ఎకరాల భూ కేటాయింపు, ఏది ఫేజ్ 1కు మాత్రమే, మళ్ళీ ఫేజ్ 2కు మళ్ళీ సపరేట్ కేటాయింపు. వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఉన్న 3300 ఎకరాల నుంచి 1100 ఎకరాల భూ కేటాయింపు ఫేజ్ 1 జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్స్ ప్లాంట్ నిర్మాణం కోసం అలకేట్ చేయడం జరిగింది.